పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అప్పటికి ఆయనకి 71 సంవత్సరాల వయసు వచ్చింది. పెండ్లిగాల, రేపు భవిష్యత్తు ఏంటో తెలియదు. తండ్రి ఇంట్లో నుంచి ఒట్టి చేతికర్రతో బయలుదేరాడు. బేతేలు ప్రాంతానికి వచ్చాడు. జీవితం అంతా తలపోసి ఉంటాడు. దేవా, 71 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, ఎందులో నేను స్థిరపడలేకపోయానయ్యా, ఇంకెంతకాలం బ్రతుకుతాను, రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో. తన మనసులో ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, ఎన్ని బరువులు ఉన్నాయో, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో, ఎన్ని మానసిక కుంగుదలలు ఉన్నాయో, ఎన్ని విపరీతమైన ఆలోచనలతో నలిగిపోతున్నాడో. తన బాధంతా ఆ రాయి మీద మోపి శరణు చూచానయ్యా, నా భారమంతా నీ మీద మోపుతున్నానయ్యా, నిరాశ్రయుణ్ణైపోయా, ఒట్టి చేతులతో మిగిలిపోయా. ఇదిగో నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా ఓ బండా, ఓ రాయి, నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా. నాన్న విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, అమ్మ విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, నా తోబుట్టువులు విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ. నా భారం అంతా నీ మీద మోపుతున్నానని రాయిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు మీద యాకోబు తన భారం అంతా మోపాడు. ఆ రాయి మీద తల నుంచి నిద్రపోతూ ఉంటే ఆ రాత్రి వేళ ఒక కళ, భూమికి ఆకాశానికి వేయబడిన ఎత్తైన నిచ్చెన, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా, యాకోబు యాకోబు భయపడకు, నిన్ను తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులకు నిన్ను వ్యాపింపజేయబోతున్నాను. నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నువ్వు వెళ్ళిన ప్రతి చోటకు నేను తోడై ఉంటాను, నిన్ను గొప్ప జనాంగంగా మార్చబోతున్నాను అన్నాడు. తల్లి, నా వైపు చూడరా, నాన్న విడిచిపెట్టాడా? ఒట్టి చేతులు చూయించాడా నీకు? నాన్న మొండి చేతులు చూయించాడా? అమ్మ విడిచిపెట్టిందా? కన్నవారి ద్వారానే బ్రతుకులో తిరస్కారానికి గురయ్యావా? తోబుట్టువుల ద్వారానే తృణీకారానికి గురయ్యావా? ప్రపంచమంతా నిన్ను వెలివేసిన, తృణీకరించబడిన నీ ప్రక్కనే నా ప్రభు ఎప్పుడు నిలవబడి ఉంటాడు. ప్రజలంతా చిన్నచూపు చూసిన, వెలివేసిన, తృణీకరించి మాట్లాడిన, వెలివేతతో మాట్లాడిన, నేను ప్రకటించే ఈ దేవుడు తృణీకరించబడిన బ్రతుకులనే మూలకు తలరాళ్ళుగా మార్చే దేవుడు.